అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసరికి డే 3 యొక్క రివ్యూ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందల మన బిగ్ బాస్ సీజన్ 8 ఎవరు ఫాలో అవుతున్నారు అనేది కింద కామెంట్ అనేది చేయండి. అండ్ నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, ఎవరెవరు హైలైట్ అయ్యారు అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ అనేది చేయండి. సో ఫస్ట్ అయితే హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం, ఎపిసోడ్లో యొక్క హైలైట్స్ గురించి. సో నాకైతే ఈ ఎపిసోడ్లో నిఖిల్ రేంజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది గేమ్ ప్లేలో చూస్ చేసుకునే విధానంలో అనేది నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది కూడా చెప్తాను. అండ్ శేఖర్ భాష గారు నవీన్కి ఇచ్చే అడ్వైజ్ అనేది ఇంకా బాగా అనిపించింది. ఏం అడ్వైజ్ ఇచ్చాడు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరి గేమ్ ప్లే అనేది బాగుంది, ఎవరి స్ట్రాటజీస్ అనేది బాగున్నాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేద్దాం. అండ్ ఎవరు ఎంత బాగా గేమ్స్ ఆడారు అనేది కూడా చూద్దాం. అంతకంటే ముందర ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మన ఛానల్లో ఎప్పుడైతే నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుందో, ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందర వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ చేయండి. మనం ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ కనుక చూసుకునేటట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ డే వచ్చేసరికి మార్నింగ్ సాంగ్ తో స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. ఎపిసోడ్ వచ్చేసరికి మైండ్ బ్లాంగ్ సాంగ్ తో స్టార్ట్ అనేది అవుతుంది మార్నింగ్ అనేది. సో థర్డ్ డే కాబట్టి అందరూ యాక్టివ్ గా డాన్స్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మార్నింగ్ సాంగ్ అనేది అయిపోయిన తర్వాత ఒక కామెడీ సీన్ అనేది జరగటం అనేది జరుగుతుంది. లైక్ హౌస్ లో అందరూ డాన్స్ వేసిన తర్వాత ఒక కామెడీ సీన్ అనేది జరుగుతుంది. అండ్ ఆ కామెడీ సీన్ కంటే ముందల లైక్ ఒక ప్రొజెక్టర్ లో ఒక కొటేషన్ అనేది కనిపిస్తూ ఉంటది. ఆ కొటేషన్ గురించి అభినవ్ నవీన్ గారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది నిఖిల్ కి. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ సోనియాతో చెప్పేది ఏంటి అంటే, నేను ఆడటం నిన్న జరిగింది మొత్తం నాకు ఒక డ్రీమ్ లాగా అనిపించింది. అండ్ ఆ లోపలే డ్రీమ్ అనుకునే లోపే బిగ్ బాస్ నాకు ఒక ఈ సాంగ్ అనేది వినిపించడం అనేది జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. అండ్ ఆ తర్వాత వాష్రూమ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, చాలా మంది ఉన్నారు, అందరూ ఫ్రెష్ అనేది అవుతున్నారు. ఆ టైంలో పృథ్వీ ఏం చేశాడు అంటే ఫేస్ వాష్ ని పేస్ట్ మీద వేసుకొని బ్రష్ అనేది చేయబోతాడు. ఆ టైంలో నిఖిల్ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ అభినవ్ నవీన్ గారు వచ్చేసరికి అతడు సీన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నాకైతే హౌస్ మొత్తంలో ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్స్ లో ఎక్కడా కూడా కామెడీ సీన్స్ అనేవి కనిపించలేదు. బట్ ఇదైతే పిచ్చ కామెడీగా అనిపించింది. హౌస్ అందరు కూడా నవ్వుకోవడం అనేది జరిగింది. అండ్ ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోస్ లో కూడా ఏ ప్రోమో కూడా స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానివ్వండి ఇంత కామెడీగా ఎక్కడ రావడం అనేది జరగలేదు. ఈ ఒక్క ప్రోమో నిన్న వచ్చిన ప్రోమో వాటికి కొంచెం అందరూ స్మైలింగ్ ఫేసెస్ తో కనపడటం అనేది జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ ఆ లాఫింగ్ టైం మొత్తం అయిపోయిన తర్వాత బెజవాడ బేబక్క గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాష గారు సంథింగ్ ఏదో డిస్కషన్ అనేది చేసుకుంటారు. లైక్ యోగా చేస్తారు లేదా ఇంకా డిఫరెంట్ ఏమైనా స్కిల్స్ ఉన్నాయి అనుకుంటా బేబక్క గారి దగ్గర, కుంఫు అవి నేర్చుకుంటూ ఉండటం అనేది జరుగుతుంది. క్యాజువల్ వేలోనే నేర్చుకుంటారు శేఖర్ భాష గారు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ మణికంఠ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ అనేది చేస్తుంది అనమాట. ఏమనంటే, యాక్చువల్లీ నా మైండ్లో నువ్వు ఉన్నావు నామినేషన్స్లో, అప్పటికే నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావు, ఇంకా ప్రెజర్ అయిపోతావు ఏమో అనేసి నేను నిన్ను నామినేట్ అనేది చేయలేదు అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. అండ్ ఆ టైంలో మణికంఠ ఏమంటారంటే, నేను ఇప్పటికే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ అనేసి తన గురించి తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నన్ను బయటకు వెళ్ళిన తర్వాత నా వైఫ్ నన్ను యాక్సెప్ట్ చేయదు, ఇంత నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళని నేను చేసుకున్నాను అండ్ తన ఫ్యామిలీ కూడా నన్ను యాక్సెప్ట్ చేయదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ టైంలో విష్ణుప్రియ ఎందుకు అలా అనుకుంటున్నావు, తను కూడా నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటుంది అనేసి చెప్తే అప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. నీళ్ళు వచ్చిన తర్వాత ఇట్స్ ఓకే అనేసి విష్ణుప్రియ చెప్పేసి ఆ టాపిక్ ని అక్కడితో ఎండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ గారు ప్రతిసారి ఎందుకు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచే బయటకు వచ్చారు, ఎంతో కొంత చూసే వచ్చుంటారు, బిగ్ బాస్ షోలోకి వచ్చుంటారు అంటే వాళ్ళు పాస్ట్ బ్యాడ్ అయ్యి చాలా అంత సక్సెస్ కి వచ్చారు అంటే వాళ్ళ పాస్ట్ అనేది ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు ఎవరు ఆ పాయింట్ లో కానీ లేదా ఆ టైంలో కానీ ఎవరు ఆ వర్డ్స్ కానీ లేదా పాస్ట్ లో జరిగినాయి కానీ ఎవరు డిస్కషన్ అనేది చేయట్లేదు. కానీ ప్రతి దాంట్లో పాస్ట్ నే ఇన్వాల్వ్ అనేది చేస్తున్నారు.
అండ్ అదే హిట్ అయింది అనుకోండి, తెలుగు ప్రజలకు తెలిసిందే కదా, ఎవరైతే లైక్ అమాయకంగా ఏడుస్తూ ఉంటారో వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేస్తారు, మన అందరికీ తెలిసిన విషయమే అది. సో అదే విధంగా తనకి కొంచెం ఓటింగ్స్ కూడా పెరిగినాయి. ఈ వీక్ లో చూసుకునేటట్లయితే ఓటింగ్స్ కూడా పెరిగినాయి. సేఫ్ ప్లేస్ లోనే మణికంఠ గారు ఉన్నారు అనేది నాకు అనిపించింది. ఓటింగ్స్ ప్రకారం చూసుకున్నా సరే ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది సాటర్డే అనేది ఫుల్ వీడియో అనేది అప్లోడ్ అనేది చేస్తాను. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఎందుకో అన్నెసరీగా మణికంఠ గారు ప్రతి దాంట్లో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేసి అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు విన్ అయితేనే మీరు గెలవగలరు బయట అనుకుంటే స్పోర్టివ్ గా తీసుకొని చాలా బాగా ఆడాలి, కానీ ఏడుస్తూ ప్రతిదానికి కూర్చుంటే గేమ్ అనేది కుదరదు కదా. మీరు స్పోర్టివ్ గా తీసుకొని ఆ పాయింట్ అక్కడితో వదిలేసి నెక్స్ట్ పాయింట్ అనేది వెళ్ళి మాట్లాడాలి, కానీ సేమ్ అదే పాయింట్ కంటిన్యూ చేసుకుంటా మాట్లాడితే బాగోదు అనేసి నాకైతే అనిపించింది. అండ్ మీకు కూడా అలానే అనిపించిందా? ఇన్ కేస్ అనిపిస్తే కింద కామెంట్ అనేది చేయండి. డిస్కషన్ అయిపోయిన తర్వాత నైనిక అండ్ నిఖిల్ ఒక చోటు కూర్చొని జస్ట్ నార్మల్ గా మాట్లాడుకుంటారనమాట. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో చూసుకునేటట్లయితే, సారీ ఇది ఎపిసోడ్ లో వేయలేదు బట్ లైవ్ లో చూపించారు. మనం ఇప్పుడు ఓన్లీ ఎపిసోడ్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. లైక్ నైనికాకి ఎవరైనా ఉన్నారా క్రష్ కానీ లేదా బిఎఫ్ కానీ ఎవరైనా ఉన్నారా పార్ట్నర్ అనేసి అడగటం అనేది జరుగుతుంది. నిఖిల్ ఉన్నారు అనేసి చెప్తుంది, లైక్ షేగా ఫీల్ అయ్యి చెప్పడం అనేది జరుగుతుంది. నో నీకు ఉన్నారు అని నాకు తెలుసు, తను కూడా డాన్సరేనా అనేసి అడగటం అనేది జరుగుతుంది నిఖిల్. అప్పుడు తను సిగ్గుపడుతూ ఏమి చెప్పదనమాట నైనిక. అండ్ ఆ తర్వాత ఓకే తెలుసు కదా ఆల్రెడీ మీ మామ్కి అనేసి, అండ్ మీ డాడ్కి తెలీదా అనేసి అడిగితే నో మా డాడ్ మాతో ఉండరు, ఓన్లీ మామ్ అండ్ మేము ఉంటాము అనేసి నైనిక చెప్పడం అనేది జరుగుతుంది. సో అలా చెప్పిన తర్వాత చెప్పు చెప్పు అనేసి అడగటం అనేది జరుగుతుంది. నిఖిల్ అడిగితే నో 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 అనేసి సిగ్గుపడుతూ బిగ్ బాస్ అని పెద్దగా పిలుస్తుంది నైనిక. అప్పుడు సోనియా అనేది ఎంటర్ అవటం అనేది జరుగుతుంది. ఎంటర్ అయ్యి ఈ 31st స్టోరీ ఏంటి అనేసి అడుగుతాం అనేది జరుగుతుంది. అప్పుడు సిగ్గుపడుతూ ఇద్దరిది సేమ్ ఒకే బర్త్డే డేట్ సేమ్ అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది నైనిక. అండ్ ఇంకా నేమ్ అనేది నేను గెస్ట్ చేస్తాను, స్టార్టింగ్ లెటర్ చెప్తారా అనేసి అంటే నో 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 అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది నైనిక ఇక్కడ. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి పేరన ఇక్కడ ఒక బాగా అడ్వైజ్ అనేది ఇస్తుంది మణికంఠకి. నాకైతే చాలా బాగా నచ్చింది పేరున. నిజంగా ఇలాంటి కంటెస్టెంట్స్ కదా బిగ్ బాస్ కి కావాలి అన్నట్టు నాకు అనిపించింది. పేరున ఇక్కడ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఏమని ఇస్తుందంటే మణికంఠకి ఇక్కడ అడ్వైజ్, నువ్వు స్పేస్ తీసుకుంటావని అందరికీ తెలుసు, ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఇప్పటికే చాలా స్పేస్ అనేది తీసుకున్నావు, బట్ ఫర్ ఎ చేంజ్ మన బిగ్ బాస్ అనేది ఇక్కడ మనం చాలా లెసన్స్ అనేది నేర్పిస్తుంది, మనం చాలా కొత్త కొత్త నేర్చుకోవాలి అనేసి చెప్తూ నువ్వంత స్పేస్ తీసుకోకుండా తిరిగి మాట్లాడితే గనక నీది కనుక చేంజ్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి పేర్న అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ లో పేర్న అనేది నాకు చాలా బాగా నచ్చింది. తనతో పాటు తనతో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఇలా చేంజ్ చేసుకుంటే మోడిఫై కనుక చేసుకుంటే బాగుంటారు అనేసి చెప్పడం పాయింట్ అనేది ఎవ్వరు చెప్పరు ఇలా చేంజ్, ఎందుకంటే వాళ్ళకి పాజిటివిటీ రావడం అనేది జరుగుతుంది ఇన్ కేస్ చేంజ్ కనుక చేసుకుంటే. సో ఆ పాజిటివిటీ రావడానికి మిగతా కంటెస్టెంట్స్ ఎవరు చెప్పడం అనేది జరగలేదు ప్రీవియస్ సీజన్ లో మనం చూసుకున్నా. ఇన్ కేస్ తను అక్కడ అంత క్లోజ్ అవ్వకపోయినా బట్ ఇక్కడ మణికంఠకి ఇచ్చిన పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తను ఏదైతే చెప్పిందో ఇన్ కేస్ అది కనుక ఫాలో అయితే ఇంకా బాగుంటుంది మణికంఠ గేమ్ అనేది నాకు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ గురించి డిస్కషన్ అనేది చేస్తుంది నిఖిల్ కి. అప్పుడే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిందంట, బట్ ఫుడ్ గురించి డిస్కషన్ అనేది చేస్తుంది, ఏం నేను చేసుకుంటే పోతుంది కదా అనేసి. అండ్ మనం ప్రీవియస్ సీజన్ చూసుకునేటట్లయితే ఎక్కడ కూడా ఏ సీజన్ లో కూడా ఇంతగా ఫుడ్ గురించి ఫుటేజ్ అనేది దేంట్లో కూడా రావటం అనేది జరగలేదు ఏ సీజన్ లో కూడా. ప్రీవియస్ సీజన్ ఇనీషియల్ డేస్ లోనే ఇంత ఫుడ్ గురించి డిస్కషన్ వస్తుంది అనుకుంటే ఇంకా మధ్యలో డేస్ లో ఇంకెంత డిస్కషన్ వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. 1 hour లో 15 minutes డిస్కషన్ ప్రతి ఎపిసోడ్ లో ఫుడ్ గురించే ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు 3 days అయినా 3 days లో కూడా 15 minutes ఫుటేజ్ అనేది ఫుడ్ గురించే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కర్రీస్ గురించి డిస్కషన్ అనేది చేసుకుంటా ఉండగా ఏదైతే కర్రీస్ ఉన్నాయో తన రేషన్ మేనేజర్ కాబట్టి అక్కడ ఉన్న ఐటమ్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు చేద్దామని డిసైడ్ అనేది అవుతారు. ఆ తర్వాత మణికంఠ వచ్చేసరికి ఒక్కడే ఉండేసి కెమెరాతో థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలా డిస్కషన్ అనేది అయిపోయిన తర్వాత బెజవాడ బేబక్క గారు వచ్చేసరికి లైక్ విష్ణు ప్రియ అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి నైనిక అక్కడ కూర్చోవడం ఉండటం అనేది జరుగుతుంది. లైక్ తను ఏమనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అంటే
బ్రేక్ఫాస్ట్ అయ్యి కనీసం 2 అవర్స్ గ్యాప్ అయినా ఉండాలి కదా. మేము మళ్ళీ అక్కడ చెయ్యాలి అంటే, కంటిన్యూస్ గా చెయ్యాలి అనుకుంటే మా దగ్గర అక్కడ ఓపిక అనేది ఉండాలి కదా, మాకు కూడా రెస్ట్ ఉండాలి కదా. మేము వంట చెయ్యాలి అంటే ప్రతి ఒక్కటి కంటిన్యూస్ గా చెయ్యాలి అంటే మా వల్ల అవ్వదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది బెజవాడ బేబక్క గారు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు అందరు బ్రేక్ఫాస్ట్ తినేస్తే అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నారు అంటే, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అందరు బ్రేక్ఫాస్ట్ తినేస్తే బాగుంటుంది కదా, తినేయకుండా మళ్ళీ లంచ్ కోసం వెయిట్ చేయటం, రెండు కలిపి తింటామంటే మళ్ళా మా మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది అండ్ మా మీద వర్క్ ఎక్కువ అవుతుంది అనేసి బెజవాడ బేబక్క గారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ప్రీవియస్ సీజన్స్ చూసుకునేటట్లయితే అన్ని ఒకేసారి ప్రిపేర్ అనేది చేసుకుంటారు అండ్ హెల్పింగ్ కూడా ప్రీవియస్ సీజన్ బాగుంది. మరి ఈ సీజన్ హెల్పింగ్ చేస్తున్నారా లేదా అనేది మనకి ఫుటేజ్ లో మనకు వచ్చిన ఎపిసోడ్ లో అనేది చూపించడం అనేది జరగట్లేదు. కుకింగ్ దగ్గర మటుకి ఎట్లా కుక్ చేస్తున్నారు అనేది చూపించడం అనేది జరుగుతుంది. సో హెల్పింగ్ జరుగుతుందా లేదా అనేది నాకు తెలీదు. అప్పుడు విష్ణుప్రియ నైనిక అన్న పాయింట్ ఏంటి అంటే, మీరు ఏమనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి డిస్కషన్ అనేది చేయండి అందరితో కలిపి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అలా జరిగిన తర్వాత మళ్ళీ శాలిని అండ్ మణికంఠ అండ్ సోనియా ముగ్గురు స్విమ్మింగ్ పూల్ దగ్గర బయట కూర్చోవడం అనేది జరుగుతుంది. సో స్విమ్మింగ్ పూల్ దగ్గర బయట కూర్చున్నప్పుడు మణికంఠ అంటాడు, నేనేమన్నా చేంజ్ చేసుకోవాలా అనేసి అడగటం అనేది జరుగుతుంది. ఆల్రెడీ తను వచ్చిందే ఇక్కడ, ఐ మీన్ రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కటి నెగిటివ్ గానే థింక్ అనేది చేస్తున్నాడు. స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు సోనియా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ అండ్ శాలిని ముగ్గురు నెగిటివ్ గానే థింక్ అనేది చేస్తున్నాడు. ఏది అవుట్పుట్ ఇచ్చినా నెగిటివ్ గానే మాట్లాడటం అనేది జరుగుతుంది. అలాంటిది వాళ్ళని వెళ్ళి అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, నో నువ్వు ఎలా ఉంటున్నావో అలానే ఉండు, నువ్వు అలా ఉంటేనే నీకు బయట ఫ్యాన్స్ అనేది రావటం అనేది జరుగుతుంది, నువ్వు గనుక ఎవరైనా చెప్తే చేంజ్ అవుతే ఏం బాగుంటుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ కన్జర్వేషన్ అనేది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి శాలిని అనేది లెగిచి వెళ్ళటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ నబీర్ కూడా శేఖర్ భాషతో డిస్కషన్ అనేది చేస్తారు. ఏంటి అంటే, నేనేమైనా వాయిస్ అనేది ఇంకా రేస్ చేసి మాట్లాడాలా అనేసి అడగటం అనేది జరుగుతుంది శేఖర్ భాష ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అండ్ అడ్వైస్ అనేది నబీర్ కి నాకు చాలా బాగా నచ్చింది. ఏంటి అంటే, నబీర్ ఆల్రెడీ కరెక్ట్ గానే ఉన్నాడు, కరెక్ట్ పాయింట్ లోనే మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే వాయిస్ రేస్ చేయాలో అక్కడ వాయిస్ అనేది రేస్ చేస్తున్నాడు. అండ్ కాకపోతే కొంచెం గేమ్ ప్లే విధానం అండ్ మాట్లాడే ముందర 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బాగుండు అనేసి అనిపించింది. కరెక్ట్ పాయింట్స్ అనేవి బాగానే ఉన్నాయి కానీ కరెక్ట్ గా లేవు. బానేకి కరెక్ట్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి కరెక్ట్ గా మాట్లాడితే బాగుంటుంది అనేసి అనిపించింది. సో శేఖర్ భాష ఏమన్నా అంటే, నువ్వు నీలాగే ఉండు, నువ్వు కూడా చేంజ్ అనేది అవ్వకు, ఎవరో చెప్పారని చేంజ్ అయితే నీకు డిఫరెన్స్ ఏముంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో నేను నాలాగే ఉంటాను అనేసి నబీర్ అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే బేబక్క గారు చెప్పారు కదా లౌడర్ గా మాట్లాడమండి అనేసి అంటే, అప్పుడు శేఖర్ భాష ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ ప్రీవియస్ గా తను ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది అనేసి బేబక్క గారి ఎగ్జాంపుల్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏంటి అంటే, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది అనేసి తను చెప్పడం అనేది జరిగింది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న తర్వాత ఏమైంది, సో రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నా తీసుకోకపోయినా తను నామినేషన్స్ లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న తర్వాత ఇంకా నామినేషన్స్ లో రావటం అనేది జరిగింది ఆ టాపిక్ అనేది. సో అందుకని నేను చెప్తుంది ఏంటి అంటే, నువ్వు అనుకున్నది పర్ఫెక్ట్ గా చేస్తే చాలు, కమాండింగ్ కాకుండా నువ్వు అనుకున్న పని నువ్వు చేస్తే చాలు, వేరే వాళ్ళని కమాండింగ్ అనేది నువ్వు చేయాల్సిన అవసరం అనేది లేదు అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు శేఖర్ భాష నబీర్ కి ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఫుడ్ గురించి డిస్కషన్. ఇక్కడ ఏంటి అంటే, అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అవ్వచ్చుని, బట్ అక్కడ వెజ్ కూడా ఉన్నారంట హౌస్ లో, వాళ్ళకి వెజ్ ఐటమ్స్ అనేది ఇంకా ప్రిపేర్ కాలేదంట. సో వెజ్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ కాలేదని యశ్వి నిఖిల్ అనేది అడగటం అనేది జరుగుతుంది. అదే టైంలో పేర్న అండ్ బెజవాడ బేబక్క గారు కూడా పక్కనే ఉంటారు. అక్కడ ఆల్రెడీ శాలినికి చెప్పారంట, మేము మేనేజ్ చేస్తాము, మేము చేస్తాము అనేసి, పన్నీర్ సంథింగ్ పాలక్ పన్నీర్ కర్రీ అనేది. సో తను వెళ్ళి తను రెడీ అవటం అనేది జరుగుతుంది. ఈ డిస్కషన్ వీళ్ళు పెద్దగానే చేసుకున్నా, బట్ వాళ్ళిద్దరికి ఎవరికి వినిపించలేదంట, బేబక్క గారికి అండ్ పేర్నాకి వినిపించలేదండి మాకు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. నిఖిల్ వెళ్ళి అడుగుతారు, నువ్వు కుకింగ్ చేస్తానన్నావు కదా, కుకింగ్ చేయకుండా అక్కడ ఉంటావు అనేసి అడగటం అనేది జరుగుతుంది. అంటే అప్పుడు బేబక్క గారు నేను మేనేజ్ చేస్తాము అనేసి చెప్పారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఈ పాయింట్ లో బేబక్క గారు రెస్పాండ్ అవ్వకపోవటం అండ్ పేర్న ఇద్దరు రెస్పాండ్ అవ్వకపోవటం నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మణికంఠ గారితో ఆదిత్య ఓం గారు వెళ్ళి మాట్లాడటం అనేది జరుగుతుంది.
ఏంటి అంటే నువ్వనేది పీపుల్కి కనెక్ట్ అనేది అవుతావు, సేవ్ అనేది అవుతావు, ఫీల్ అవ్వకు, పద్దాకులు ఏడవకు, నువ్వు పాజిటివ్గా ఉండు అనేసి కొంచెం మోటివేషన్ అనేది ఇచ్చారు. లైక్ ప్రీవియస్ సీజన్స్లో పల్లవి ప్రశాంత్కి శివాజీ గారు ఇచ్చారు చూడండి, అట్లా మోటివేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఇంకొక ప్రీవియస్ సీజన్లో శివాజీ గారిని ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చారా ఆదిత్య ఓం గారు కూడా నాకు అనిపించింది కొన్ని పాయింట్స్లో. సో అలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన తర్వాత స్టిల్ మణికంఠ తను ఆదిత్య ఓం గారు ఎక్స్ప్లెనేషన్ పాజిటివ్ గానే ఇచ్చారు, బట్ దానికి కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏడ్చినప్పుడు నాకు అంటే కంట్రోల్, ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఆడటమే కాదు మిగతాయి కూడా పార్టిసిపేట్ అనేది చేయాలి కదా, కంట్రోల్ అనేది చేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ మనకి ప్రోమోలో ఏదైతే చూపించారో లైక్ రాజు లేని రాజ్యం వేస్టే అనేసి చూపించడం అనేది జరుగుతుందో అదే పాయింట్ అనేది చెప్పి, రాజు రాజ్యంలో ఉండాలంటే సైనికుల బలం అనేది గట్టిగా ఉండాలి, సో వాళ్ళు సైనికులు అనేది ఎంచుకోవాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది చీఫ్స్ అనేది. సో అంతకంటే ముందల 3 చీఫ్స్ అనేది ఉన్నారు కదా, ఆల్రెడీ 3 రన్నర్ అప్స్ అనేది ఉండటం అనేది జరిగింది. శేఖర్ భాష గారు, బెజవాడ బేబక్క అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి నబీర్. వీళ్ళు ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన ఛాన్స్ ఏంటి అంటే వీళ్ళు ముగ్గురు ఏ చీఫ్స్ ఎంచుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఆ ముగ్గురులో నుంచి ఎవరు ఎందుకు ఎంచుకుంటున్నారు వాళ్ళని అనే పాయింట్ అనేది వాళ్ళు ప్రాపర్ గా చెప్పి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనేసి బిగ్ బాస్ అనేది చెప్తాడు. అలా చెప్పిన తర్వాత లైక్ డిస్కషన్ అనేది చేసుకుంటారనమాట వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలి అనేసి. సో మీరు డిస్కషన్ చేసుకున్న దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ. లైక్ మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది అంటే గేమ్ అనేది వాళ్ళతో కలిసి ఆడాలి కాబట్టి, సో మీరు ఎవరైతే చూస్ అనేది చేసుకుంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత నిఖిల్ అండ్ సోనియా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారనమాట లైక్ తింటా. సో నీ టీంలో ఎవరెవరు ఉండాలి అనుకుంటున్నావు అనేసి మాట్లాడితే తిను ఏం చెప్తారంటే అభినవ్, నవీన్ గారు, నువ్వు, నేను అండ్ ఇంకొక పేరు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఉంటే బాగుంటుంది పృథ్విక్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఉంటే బాగుంటుంది అనేసి అంటాడు. సో అభినవ్, నవీన్ గారు ఇన్ కేస్ నిన్ను కాదు అని అనుకుంటే ఫ్లాప్ అనేది అవుతుంది నీ ప్లాన్ అనేసి చెప్పి, ఆ తర్వాత నువ్వు సీతాని తీసుకో, సీత నీ మీద నెగిటివ్ గా ఉంది కదా, ఇన్ కేస్ నీ టీంలోకి వస్తే నీకు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది, తీసుకో అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలా చెప్పిన తర్వాత అండ్ నీకు ఫేవర్ అవుతుంది దాన్ని కనుక తీసుకునేటట్లయితే అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ బిగ్ బాస్ నెక్స్ట్ వచ్చేసరికి అందరినీ కంటెస్టెంట్స్ బయట వచ్చి నుంచోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి యష్మికి వచ్చేసరికి రెడ్ కలర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు ఏదైతే పూసలు అనేది మెల్లో వేసుకున్నారో అదే కలర్స్ వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. నిఖిల్కి బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైనికాకి ఎల్లో కలర్ రావటం అనేది జరుగుతుంది. బ్యాండ్స్ కూడా సేమ్ అదే కలర్ లోకి వస్తాయి. ఇలా ఈ డిస్కషన్ అనేది అయిపోయిన తర్వాత బెజవాడ బేబక్క గారు ఏమంటారు అంటే ఇన్ కేస్ మీరు సెల్ఫ్ గా కుకింగ్ చేసుకోవాలి అంటే నిఖిల్ ని అడగండి అనేసి చెప్తే, లేదు రేషన్ మేనేజర్ ఇప్పుడు వచ్చేసరికి సోనియాని అడిగేసి మీరు కుకింగ్ అనేది చేసేసుకొని వాష్ అనేది చేసేసుకోండి అనేసి చెప్తాడు. ఆ తర్వాత అందరూ గేమ్ ఆడటానికి బయటికి అనేది రావటం అనేది జరుగుతుంది. బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ శేఖర్ భాష గారిని పిలుస్తారు. శేఖర్ భాష గారిని పిలిచిన తర్వాత ఏ చీఫ్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ చీఫ్ అనేది నుంచోవాలి బయటకు. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చిన తర్వాత ముగ్గురు కావాలి అనుకుంటే ముగ్గురు నుంచొని ఎందుకు కావాలి అనుకుంటున్నారు శేఖర్ భాష గారిని అని ప్రాపర్ పాయింట్స్ తో ఎక్స్ప్లెనేషన్ కనుక ఇస్తే, శేఖర్ భాష గారు కనుక కన్విన్స్ కనుక అయితే ఏ చీఫ్ అయితే బెస్ట్ అనుకుంటున్నారో ఆ చీఫ్ దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ దానిలో భాగంగా శేఖర్ భాష గారు రావగానే నిఖిల్ అండ్ యష్మి అనేది నుంచోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి నిఖిల్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నిఖిల్ అనేది ఇస్తారు, యష్మి పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ యష్మి అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అప్పుడు యష్మి పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేసి తన గ్రూప్ లో అనేది జాయిన్ అవటం అనేది జరుగుతుంది శేఖర్ భాష గారు వచ్చేసరికి. అండ్ నా నెక్స్ట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క గారు రావటం అనేది బేబక్క గారు వచ్చేసరికి ఇక్కడ నిఖిల్ ని చూస్ అనేది చేసుకోవటం అనేది జరుగుతుంది. నిఖిల్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బాగున్నాయి అనేసి చూస్ అనేది చేసుకున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంకా నిఖిల్ టీమ్ లోకి బెజవాడ బేబక్క గారు వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నబీర్ రావటం అనేది జరుగుతుంది. నబీర్ వచ్చేసరికి నైనికాని సెలెక్ట్ అనేది చేసుకుంటాడు. నైనిక ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నబీర్ మేము రావటం కూడా బడ్డీస్ లాగే వచ్చాము, సో నేను తనతో కలిసి గేమ్ అనేది ఆడాలి అనుకుంటున్నాను అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది.
సో వీళ్ళ ముగ్గురు అనేది చూస్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ చేసింది ఏంటి అంటే, సో మిగతా ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా గేమ్ అనేది ఆడొచ్చు, వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలి అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ కింగ్డమ్ అనేది చూస్ చేసుకోవాలి అనేసి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఏ చీఫ్స్ అయితే వాళ్ళ కింగ్డమ్లో మిమ్మల్ని ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు నుంచోటం అనేది జరుగుతుంది. వాళ్ళు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు ఎందుకు ఉండాలి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో అలా చెప్పిన తర్వాత అండ్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కింగ్డమ్ లో వస్తే మీకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకోవచ్చు, అనేది కన్విన్స్ అనేది చేసుకోవచ్చు అని కింద కొంచెం టైం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది బిగ్ బాస్. ఈ గ్యాప్ లో ఎవరికి వాళ్ళు కన్విన్స్ అనేది చేయడానికి ట్రై అనేది చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఏం కన్జర్వేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే, విష్ణుప్రియ నీకు ఎలాంటి వాళ్ళు కావాలి అనుకుంటున్నావు నీ టీంలో అనేసి అడగటం అనేది జరుగుతుంది. విష్ణుప్రియ వెళ్ళి నిఖిల్ అప్పుడు చెప్తాం అనేది జరుగుతుంది, నాకు నాతో పాటు కలిసి నా టీంని నడిపించే వాళ్ళు కావాలి, కొంచెం పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువగా ఉండి నాతో పాటు కాకుండా ఇంకా తక్కువగా ఉండే వాళ్ళైతే నా టీంలో వద్దు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాష అండ్ యష్మి ఇక్కడ డిస్కషన్ అనేది చేసుకుంటారనమాట. ఏంటి అంటే మన టీంలో ఎవరుంటే బాగుంటుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పేర్నా గురించి, పృథ్వీ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీత అండ్ సోనియా వీళ్ళుంటే బాగుంటుంది మన టీంలో అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. యష్మి అండ్ అభినవ్ గారు వీళ్ళుంటే బాగుంటుంది అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నబీర్ అండ్ నైనిక, సీత అండ్ సోనియా డిస్కషన్ అనేది ఏం చేసుకుంటారు అంటే, నా కింగ్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే మాది కూడా ఆప్షన్ అనేది తీసుకొని మమ్మల్ని కూడా మాట్లాడిచ్చే విధంగా ఉండాలి, అండ్ ఇన్ కేస్ మేము మాట్లాడకుండా గేమ్ అనేది ప్లే అనేది చేస్తే ఇంకా మాకు అక్కడ ఏమి ఉంటుంది, ఇన్ కేస్ గెలిచినా కూడా ఆనందం అనేది ఉండదు. బట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తను అర్థం చేసుకొని మమ్మల్ని మాట్లాడిచ్చే విధంగా ఉండాలి అనేసి సీత అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అది కరెక్ట్ అనేసి నైనిక అండ్ నబీర్ కూడా అంటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దగ్గర సీత అండ్ సోనియా చెప్పిన పాయింట్ ఏంటి అంటే, వాళ్ళు వాళ్ళ గేమ్ పరంగా గుడ్డే బట్ యువతల వాళ్ళు మాట్లాడించే పరంగా గుడ్ కాదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నైనికనే ఒక స్టెప్ అనేది ఎక్కువగా పెయింట్ చేసి నేను మీ టీంలో ఉండాలి అనుకుంటున్నారు అనేసి చెప్పినట్టయితే నాకు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ యష్మి మణికంఠ యష్మి దగ్గరకు వెళ్ళి డిస్కషన్ అనేది చేస్తున్నప్పుడు తను అన్న పాయింట్ ఏంటి అంటే, ఇన్ కేస్ నాకు కనుక చూస్ చేసే ఆప్షన్ కనుక వస్తే నేను నిన్ను కూడా చూస్ చేసుకుంటాను, నువ్వు కూడా ఉన్నావు నా మైండ్లో అనేది యష్మి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఆదిత్య ఓం గారు నిఖిల్ దగ్గరకు వెళ్ళి చెప్పింది ఏంటి అంటే, నా సెకండ్ చాయిస్, ఫస్ట్ చాయిస్ వేరే ఉన్నారు, మీరు నా సెకండ్ చాయిస్ అనేసి చెప్పారు. అప్పుడు ఆదిత్య ఓం గారు అలా చెప్పిన తర్వాత ఇన్ కేస్ మీరు కనుక నన్ను కనుక చూస్ చేసుకుంటే నా బెస్ట్ నేను ఇస్తాను అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ నిఖిల్, సోనియా అనేది అభినవ్ గారు కూడా పక్కన ఉన్నారు, నిఖిల్ గారు, అభినవ్, నవీన్ గారు అండ్ సోనియా డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక చోటు ఉంది. అండ్ ఆల్రెడీ చెప్పాడు ప్రీవియస్ గా తన ప్లాన్ ఏంటి అనేది, అభినవ్, నవీన్ గారు తన టీంలో ఉండాలి అనుకుంటున్నాను అనేసి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే తన గేమ్ ప్లే అనేది డిఫరెంట్ గా ఉంటది, తన ఒక సెక్టార్ నుంచి వచ్చారు, బయట అనేది ఎంత ఫోకస్ తోనే వచ్చుంటాడు అని ఆలోచించి అండ్ అంత స్ట్రాంగ్ గానే మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్ ఆలోచిస్తారు అనేసి తన టీంలో ఉంచుకుంటున్నాను అనేది ఎక్స్ప్లెనేషన్ అని ఇచ్చారు సోనియాకి. సో అందుకనేసి అభినవ్, నవీన్ గారిని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియా అండ్ నిఖిల్ అనేది ఒక చోటు ఉండి మాట్లాడుకుంటారు. లైక్ ఏం మాట్లాడతాడు అంటే, నిఖిల్ వచ్చేసరికి ఇక్కడ నేను నా పరంగా ఆడటానికి రాలేదు, మన టీం అంటే అందరితో కలిసి నేను ఆడాలి అనుకుంటున్నాను, నా వాయిస్ అనేది నేను ఎట్లా మాట్లాడతానో నా టీంను కూడా అంతే మాట్లాడించి నాతో పాటు నా టీంని ముందుకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు సోనియా అంటుంది ఏంటి అంటే, నేనైతే గేమ్లో ది బెస్ట్ కాదు, మేనేజ్ అనేది చేస్తాను, బెస్ట్ అయితే ఇవ్వలేను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అలా చెప్పిన తర్వాత తను అన్న పాయింట్ ఏంటి అంటే, నిఖిల్ ఇక్కడ వచ్చేసరికి నువ్వు గేమ్లో బెస్ట్ కాకపోవచ్చు బట్ ఎదుటి వాళ్ళని మాట్లాడే విధానం అనేది, ఎదుటి వాళ్ళ స్ట్రాటజీలు అనేది నీకు తెలుసు, నువ్వు గనక ఉంటే ప్లస్ అనేది అవుతుంది, నీ ఐడియా, నీ థాట్ కానీ నీ ఐడియా కానీ ఇంట్లో ఎవరికి లేదు, నీది డిఫరెంట్ స్ట్రాటజీ అనేది చెప్పడం అనేది జరుగుతుంది నిఖిల్ ఇక్కడ సోనియా గురించి. బట్ నాకైతే సోనియా గురించి అంత ఇంపాక్ట్ ఏమీ లేదు, ఏదో వాయిస్ రేస్ చేసి మాట్లాడుతుంది తప్పితే పాయింట్ అనేది అంతగా మాట్లాడుతుంది పాయింట్స్, బట్ ఆ పాయింట్ మీద స్టిక్ అవ్వకుండా వేరే పాయింట్స్ మీదకి వెళ్ళి బిహేవియర్ పరంగా అయితే నాకు నచ్చలేదు. బట్
పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఆలోచించడం అనేది బాగుంది. ఏదైతే సోనియా ఆలోచిస్తుందో నెగిటివ్స్ అనేది వేరే వాళ్ళ గురించి అదైతే బాగుంది అనేసి నాకు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీతో మాట్లాడుతుంది అనమాట. ఏంటి అంటే ఇక్కడ నన్ను ఆల్రెడీ లక్ ద్వారా వచ్చారు అనేసి అంటం అనేది జరిగింది ప్రీవియస్ గా. నేను లక్ ద్వారా కూడా కాదు, గేమ్ ఆడి కూడా గెలవగలను నేను అనేసి ఇక్కడ నేను నిరూపించుకోవాలి అనుకుంటున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో చెప్పిన తర్వాత తను ఏదైతే పాయింట్ యష్మి చెప్పడం అనేది జరిగిందో పృథ్వీ దానికి కన్విన్స్ అనేది అవ్వటం అనేది జరిగింది. సో ఇక్కడ చీఫ్స్ అనేది కూర్చొని ఉంటారు. బిగ్ బాస్ అనేది అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే మిగతా పార్టిసిపెంట్స్ అనేది ఉన్నారో వాళ్ళు మీ చీఫ్స్ ని ఎంచుకునే టైం అనేది ఆసన్నమైంది అనేసి చెప్పేసి ఫస్ట్ పేర్నాన్ అనేది పిలుస్తారు. పేర్నాన్ పిలిచినప్పుడు నిఖిల్ అండ్ యష్మి అనేది నుంచోవడం అనేది జరుగుతుంది. సో నిఖిల్ అండ్ యష్మి అనేది నుంచొని నిఖిల్ ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, నువ్వు ఏదైతే పాయింట్ మీద నుంచొని ఉంటావో అదే పాయింట్ మీద స్టిక్ ఆన్ అయి ఉంటావు. లైక్ నా టీంకి కూడా నేను ఇలాంటి వాళ్ళే కావాలి అనుకుంటున్నాను అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ యష్మి చాలా బాగా మాట్లాడింది. నువ్వు నా టీంకి అవసరం, నువ్వు గేమ్ అనేది బాగా ఆడతావు అండ్ నువ్వు థింక్ చేసే విధానం బాగుంటుంది అనేసి కూల్ అండ్ కామ్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. ఆల్రెడీ ఫ్రెండ్స్ అని తెలుసు. పేరున యష్మిని సెలెక్ట్ అనేది చేసుకొని రెడ్ బ్యాండ్స్ అనేది వేసుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆదిత్య ఓం గారు వచ్చినప్పుడు నైనిక తీసుకోవడం అనేది జరిగింది. ఓన్లీ నైనికానే నుంచింది. సో నైనిక అంది ఏంటి అంటే, ఇక్కడ నేను ఆల్రెడీ మీతో కలిసి వర్క్ అనేది చేశాను, మీరు ఎంత కూల్ గా కామ్ గా అడ్వైజెస్ అనేది ఇస్తారో ఆ అడ్వైజెస్ అనేది నా టీం కి చాలా అవసరం, అది మీ వల్ల నా టీం కి రావటం అనేది జరుగుతుంది అనేసి చెప్పి టీంలోకి ఇన్వైట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సీతా గారు వస్తారు. సీతా గారిని కూడా నైనిక అనేది చూస్ అనేది చేసుకుంటుంది. బ్యూటీ విత్ బ్రెయిన్ అనేది ఎగ్జాంపుల్ గా చెప్పేసి నేను నా టీమ్ కి బ్యూటీ విత్ బ్రెయిన్ గా ఎవరుంటే బాగుంటుంది అనేసి అనుకునే లోకి మీరే తట్టారు నా మైండ్ లో అనేసి సీతా గారిని తన టీంలోకి ఇన్వైట్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ మణికంఠ రావటం అనేది జరుగుతుంది. మణికంఠ వచ్చినప్పుడు ఎవరు చూస్ చేసుకుంటారు అంటే, మిగతా వాళ్ళిద్దరు ఏమి రెస్పాండ్ అవ్వలేదు. ఇన్ కేస్ నిఖిల్ గనక చూస్ చేసుకోకపోయినట్లయితే ఇంకా ఎక్కువగా థింక్ చేసి ఇంకా నెగిటివిటీ పెంచుకునేవాడేమో మణికంఠ అనేది నాకు అనిపించింది. అండ్ ఇక్కడ నుంచోవటం వల్ల, లెగిసి నుంచోవటం వల్ల, మణికంఠ కోసం నిఖిల్ లెగిసి నుంచోవటం వల్ల నిఖిల్ రేంజ్ అనేది పెరిగిపోవటం అనేది జరిగింది. ఇన్ కేస్ నిఖిల్ అనేది తనకి ఫేవర్ గా మాట్లాడకపోయినట్లయితే తను గనక ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఏడ్ చేసేవాడేమో అనేది నాకు అనిపించడం అనేది జరిగింది. సో కూల్ అండ్ స్మార్ట్ గా చూస్ అనేది చేసుకున్నాను మణికంఠని అనేసి నాకు అనిపించింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఒక 5 minutes ఎవరు నుంచోవటం అనేది జరగలేదు. ఆ తర్వాత నైనిక నుంచొని నా టీం కి ఆల్రెడీ స్ట్రెంగ్త్, బ్రెయిన్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయి, నేను కూడా ఎంటర్టైన్మెంట్ ని నా టీంలోకి ఇన్వైట్ అనేది చేస్తాను అనేసి విష్ణుప్రియని ఇన్వైట్ అనేది చేసింది. అండ్ తన టీం అనేది, తన కింగ్డమ్ అనేది ఎవరైతే సోల్జర్స్ అనేది ఉన్నారో వాళ్ళతో నిండిపోవటం అనేది జరిగింది, అంటే ఫిల్ అయింది. ఇంకా తను ఇంకెవరిని చూస్ చేసుకోవటానికి అనేది లేదు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అబ్బాయి రావటం అనేది జరుగుతుంది. అబ్బాయి వచ్చిన తర్వాత నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు నుంచి ఉంటారు. నిఖిల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఐ నో మీకు టాస్క్ వాల్యూ ఎంత తెలుసు అనేది, మీరు ఎంత బాగా ఆడతారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ యష్మి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఫిజికల్లీ మీరు నా టీంకి చాలా అవసరం అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఏదైతే మీరు వస్తే మన టీం అనేది స్ట్రెంగ్త్ఫుల్ గా ఉంటుంది అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. సో యష్మిని చూస్ చేసుకొని యష్మి దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది చీఫ్ గా అబ్బాయి గారు. సో నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ అనేది రావడం అనేది జరుగుతుంది. పృథ్విక్ అనేది వచ్చిన తర్వాత నిఖిల్ అండ్ యష్మి సేమ్ నుంచోవడం అనేది జరుగుతుంది. సో నిఖిల్ ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ మీ అవతల వాళ్ళకి టీంకి ఎంత అవసరమో కాదో అయితే తెలీదు, మా టీంకి అయితే మీరు అవసరం, ఫిజికల్లీ మీరైతే బాగుంటుంది మా టీంలో కనుక వస్తే అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. అండ్ ఆ తర్వాత యష్మి ఇచ్చింది ఏంటి అంటే, ఆల్రెడీ ప్రీవియస్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, మీరు ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఆల్రెడీ మాకు తెలుసు మీరు ఎంత బాగా గేమ్ ప్లే అనేది ఆడతారు అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రీవియస్ గానే పృథ్వీక్ ని కన్విన్స్ అనేది చేసింది యష్మి. సో కన్విన్స్ అయ్యాడు అనేసి కూడా మనకు అనిపించింది. యష్మిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. అండ్ సోనియా నెక్స్ట్ చివరిగా మిగిలేది సోనియానే. సోనియా వచ్చేసరికి డెఫినెట్లీ నో ఆప్షన్, నిఖిల్ టీంలోకి వెళ్లాల్సిందే. సో నిఖిల్ టీంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి వెళ్లే ముందర చెప్పేది ఏంటి అంటే, నిఖిల్ని నేను ఇప్పటి వరకు చాలా బాగా అబ్జర్వ్ చేశాను, గేమ్ ప్లే సో అండ్ సో వీళ్ళైతే ఏదైతే చెప్తారో లీడర్షిప్స్ ఇవన్నీ నాకు కూడా అనిపించినాయి.
బట్ ఈ ఆడపుల్లితో ఎంత బాగా మెయింటైన్ అనేది చేస్తాడు టీంని అనేది నేను చూడాలి అనుకుంటున్నాను అనేది చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ సోనియా వచ్చేసరికి ఆవిడనే ఏదో ఎస్టిమేట్ అనేది చేసుకొని వచ్చినట్టుంది. లైక్ బిగ్ బాస్ సీజన్ లో బిందు మాధవి గారు అన్నారు కదా నేను ఆడపుల్లిని అనేసి. సో ఆ డైలాగ్ ఇక్కడ ఏదో ఉపయోగించినట్టున్నారు. సో టోటల్ గా బిందు మాధవి గారిని ఒక్కళ్ళనే చూసుకొని వచ్చినట్టుంది. నేను కూడా అలా ఆడాలి అనేసి అనిపించింది నాకైతే ఆ పాయింట్ అనేది అనంగానే. సో ఇక్కడ వచ్చేసరికి టీమ్స్ ఎవరెవరు అంటే యష్మి టీం వచ్చేసరికి శేఖర్ బాషా గారు, అభయ్ గారు అండ్ పృథ్విక్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేర్న, వీళ్ళు ముగ్గురు రెడ్ టీమ్ అండ్ యష్మి టీం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైనికా టీం వచ్చేసరికి నబీర్, విష్ణుప్రియ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ టీంకి వచ్చేసరికి బెజవాడ బేబక్క, సోనియా అండ్ మణికంఠ. నాకు ఈ ముగ్గురు టీంలో చూసుకుంటే ఆల్రెడీ మనం చూసాము. మిగతా రెండు టీమ్స్ కి 4 నెంబర్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. నిఖిల్ టీమ్ కి ఓన్లీ 3 నెంబర్స్ అనేది ఉంటారు. సో సమానంగా ఉన్నవి ఈక్వల్ గా పోటీ అనేది చేసుకుంటారు. బట్ టీం అనేది తగ్గుతా ఉంటే అంటే ఒక టీం ఎక్కువగా ఉంటే ఇంకొక టీం తక్కువగా ఉంటే గెలిచే ఛాన్సెస్ అనేది ఉంటాయి అనేది బిగ్ బాస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి యష్మి టీం అండ్ నైన్కా టీం కి మధ్యలో ఉంటుంది అనేసి క్లియర్ గా మనకు అర్థమైపోతుంది అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ లోపలికి వెళ్ళి ఇది ఏదైతే జరిగిందో ఈ సెలక్షన్ అనేది జరిగిందో దాని గురించి డిస్కషన్ అనేది చేసుకుంటారు. లైక్ నైనికా టీమ్స్ లోకి వెళ్ళిన వాళ్ళు నేను నిఖిల్ టీమ్ లోకి ఎందుకు వెళ్ళలేదు అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ నిఖిల్ టీమ్ లోకి వచ్చిన వాళ్ళు ఫిజికల్ గా కాకుండా మనం మైండ్ తో కూడా గేమ్ అనేది ఆడగలము అనేసి డిస్కషన్ అనేది ఇస్తారు. నేను ఎందుకు వెళ్ళలేదు అంటే అందరు కామన్ గా చెప్పిన రీజన్ ఏంటి అంటే నైనికా టీమ్స్ లోకి వచ్చిన వాళ్ళు నిఖిల్ అనేది కమాండింగ్ అనేది చేసినట్టు ఉంటుంది, మాట్లాడినట్టయితే ఉండదు, అందరినీ కలుపుకొని పోనట్టయితే ఉండదు అనేసి చెప్పారు. నాకు అక్కడ ఏది కూడా అనిపించలేదు. ప్రతి ఒక్కరిది వాయిస్ అనేది నేను వింటాను అనేసి నాతో పాటు తీసుకెళ్తాను అనేసి నిఖిల్ అనేది చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైనికాని ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే గేమ్ అనేది చాలా బాగా ఆడుతుంది, ఫిజికల్ యాక్టివిటీస్ తో పోల్చుకుంటే బాయ్స్ కంటే ఈక్వల్ పోటీ అనేది ఇస్తుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు సీత ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఫిజికల్లీ గర్ల్సే స్ట్రాంగ్ ఎక్కడ చూసుకునే అయినా మీరు ఎవరన్నా సేమ్ అదే గేమ్, గర్ల్స్ అండ్ బాయ్స్ అనేది కంపేర్ అనేది చేయకండి, గర్ల్స్ అది బెస్ట్ ఇస్తారు అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. సో అండ్ నువ్వు ఏదైతే ఫైట్ ఇచ్చావో అది మాకు అందరికి చాలా బాగా నచ్చింది, అందుకనేసి నేను మిమ్మల్ని చూస్ అనేది చేసుకున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ తర్వాత చిన్న పచ్చిమిరకాయ అనేది వేస్ట్ అనేది చేశాడంట మణికంఠ. ఆ వేస్ట్ గురించి కూడా ఇక్కడ క్లాస్ పీకటం అనేది జరుగుతుంది బెజవాడ బేబక్క గారు. నెక్స్ట్ టైం అనేది వేస్ట్ చేయొద్దు అనేసి. అండ్ ఇక్కడ ఏదో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు, ఏదో ప్లాస్టిక్ గురించి ఎర్త్ గురించి మణికంఠ గారు. అది కాదు నానా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది, నెక్స్ట్ టైం వేస్ట్ చేయొద్దు అనేసి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటి లిమిట్ గానే ఇస్తారు కాబట్టి వేస్ట్ అనేది చేయకుండా ప్రతి ఒక్కటి యూజ్ అనేది చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ అండ్ నిఖిల్ కూర్చొని ఉంటారు, అక్కడ డిస్కషన్ అనేది చేస్తారు. నువ్వు నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదు అంటే ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ అభయ్ గారు అండ్ పృథ్వీక్ కూడా వచ్చి జాయిన్ అవడం అనేది జరుగుతుంది ఆ డిస్కషన్ లో. ఎందుకు చూస్ చేసుకోలేదు అంటే నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు స్ట్రాంగర్ దెన్ మణికంఠ అనేసి. ఇన్ కేస్ నేను కనుక మణికంఠని చూస్ చేసుకోకపోతే ఎవరు రిమైనింగ్ 2 నెంబర్స్ కూడా చూస్ చేసుకునే వాళ్ళు కాదు. సో నేను అందుకని ఇక్కడ మణికంఠని చూస్ అనేది చేసుకున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ కొంచెం ఎమోషనల్ గా కూడా అవటం అనేది జరుగుతుంది. నిఖిల్ ఇక్కడ వచ్చేసరికి ఎమోషనల్ అయినప్పుడు పృథ్వీ అండ్ అభయ్ గారు ఏదైతే చెప్పారో జోవియల్ గా అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళ మధ్య ఒక కనెక్షన్ అనేది ఏర్పడింది అనేసి కూడా నాకు అనిపించడం అనేది జరిగింది, మామ మామ అని పిలుస్తున్నప్పుడు. సో విష్ణుప్రియతో ఇంకో పాయింట్ ఏమి అన్నాడంటే నిఖిల్ నువ్వు కాబట్టి నేను ఇక్కడ నీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను, ఇన్ కేస్ ఎవరైనా అయితే నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని కూడా కాదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ విష్ణుప్రియ ఏమంటదంటే నేను నీ టీంలో ఎందుకు ఉండలేదు అని అనుకుంటున్నాను అండ్ నేను నీకు ఎందుకు హెల్ప్ చేస్తున్నాను అంటే బికాజ్ ఐ లైక్ యూ, సో నేను అందుకని నీకు హెల్ప్ అనేది చేస్తున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ట్రాక్స్ ఏమైనా రావచ్చేమో వీళ్ళిద్దరి మధ్యలో అనేసి కూడా నాకు అనిపించింది. అండ్ ఆ తర్వాత పృథ్వీక్ దగ్గర అండ్ బేబక్క అండ్ సీత వీళ్ళ ముగ్గురు మధ్యలో డిస్కషన్ అనేది అవుతూ ఉంటది ఫుడ్ గురించి. సేమ్ ఇక్కడ పృథ్వీక్ అంట ఓన్లీ కర్రీసే తింటాడంట, రైస్ అనేది తిండంట. అది ఆల్రెడీ అడిగాడంట బేబక్కని, అడిగితే తినమని వేసి చెప్పిందంట.
అండ్ ఆ నెక్స్ట్ నేను రైస్తో అనుకున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్. సో ఆల్రెడీ తెలుసంట పృథ్వీకి ఓన్లీ కర్రీయే తింటాడు, రైస్ అనేది తిండు అనేసి సీతకి. సో అప్పుడు ఆ సీత కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ బిగ్ బాస్ హౌస్ లో అలా కుదరదు కదా, ఏదైనా అందరికి ఈక్వల్ క్వాంటిటీలోనే షేర్ అనేది అవుతుంది. ఇన్ కేస్ లెఫ్ట్ ఓవర్ కనుక ఉంటే తినొచ్చా అనేసి అడిగాడంట. బట్ అది కూడా తినొచ్చు అనేసి చెప్పిందంట అప్పుడు బేబక్క గారు. బట్ ఇప్పుడు నేనైతే అది వినలేదు అనేసి సీత గారు చెప్పడం అనేది జరిగింది. సో ఆ పాయింట్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే మీరు ఇన్ కేసు నెక్స్ట్ టైం అయితే తినకండి, ఎందుకంటే ఇక్కడ హౌస్లో అందరికీ సేమ్గా ఇవ్వాలి కదా, ఇన్ కేసు ఒకరికి ఎక్కువ ఇస్తే పార్షియాలిటీ చూపించినట్టు ఉంటుంది కదా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. రైస్లో కూడా అదే కర్రీ, ఇంకా ఎక్స్ట్రా కర్రీ అనేది రాదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేర్న అండ్ సోనియా అనేది డిస్కషన్ అనేది చేసుకుంటారు. అది హీట్ ఆఫ్ ది మూమెంట్ అనేది నేను అట్లా మాట్లాడవలసి వచ్చింది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ బేజవాడ బేబక్క గారు గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఒక 5 minutes అనేది అట్లనే ఆన్లో ఉండటం అనేది జరుగుతుంది మనం ఎపిసోడ్లో చూసుకునేటట్లయితే. అండ్ బిగ్ బాస్ అక్కడ పిలిచేసి ఒక స్వీట్ వార్నింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది, గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి అనేసి. అండ్ ఆ తర్వాత నేను ఆఫ్ చేయనందుకు నేనే పనిష్మెంట్ తీసుకుంటున్నాను అనేసి బిగ్ బాస్కి బేబక్క గారు చెప్పేసి ఆ క్లీనింగ్ ఏదైతే ఉందో నేనే చేస్తాను వితౌట్ ఎవరి హెల్ప్తో లేకుండా. ఎందుకు అంటే ఇన్ కేస్ నేను నెక్స్ట్ టైం అనేది ఈ పాయింట్ అనేది రిపీట్ చేయకుండా ఉంటాను. ఇప్పుడు కనుక నేను క్లీనింగ్ కనుక ఇది చేసినట్లయితే నెక్స్ట్ టైం గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోకుండా ఉంటాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. బాగుంది తనకి తను పనిష్మెంట్ అనేది తీసుకోవటం, ఎందుకంటే యువతల వాళ్ళకి కూడా చెప్తుంది కదా. సో యువతల వాళ్ళకి కూడా చెప్తున్నప్పుడు తను పనిష్మెంట్ అనేది తనకి తీసుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా పనిష్మెంట్ తీసుకున్న తర్వాత టవల్ ఇష్యూ. ఆదిత్య ఓం గారికి ప్రేరణ గారికి సేమ్ కలర్స్ టవల్స్ అంట. బట్ ఎవరి టవల్ అనేది వాళ్ళు డిఫరెంట్ గా ఏదైతే ఉందో సింబల్ తో కానివ్వండి లేదంటే ఐలైనర్ తో ఇట్లా రాసుకోవడం అనేది జరిగిందంట. బట్ ఆదిత్య ఓం గారు మిస్టేక్ గా పేర్న టవల్ అనేది యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరైనా ఒకళ్ళు టవల్ యూజ్ చేసినప్పుడు ఇంకొక టవల్ అనేది యూజ్ చేయం కాబట్టి, సేమ్ బిగ్ బాస్ హౌస్ అయినా బయట అయినా సరే ఒకళ్ళ టవల్ ఒకళ్ళు యూజ్ చేయం కాబట్టి ఆ టవల్ విషయంలో చెప్పడం అనేది జరిగింది. వన్స్ చెక్ చేసుకొని చేసుంటే బాగుండేది కదా అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అనేది జరిగింది. అండ్ బిగ్ బాస్ అక్కడ పంపిస్తారో లేదో కూడా తెలియదు, మళ్ళీ కొత్త టవల్ అది కూడా పాయింటే. ఇన్ కేస్ పంపించకపోతే అదే టవల్ యూజ్ చేసుకోవాలి అనే పేర్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఆదిత్య ఓం గారు అపాలజైజ్ కూడా చెప్తారు అలా యూజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ అనేసి. అండ్ ఆల్రెడీ పీ కూడా ఉంటుందంట అక్కడ టవల్ మీద, మీరు చూసుకోకుండా ఎలా యూజ్ చేశారు, ఇన్ కేస్ మీరు కనుక కేర్ఫుల్ గా చూస్ చేసుకున్నట్లయితే బాగుండేది, చూసి యూజ్ చేసుకునేటట్లయితే బాగుండేది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ మీకు అపాలజైజెస్ అనేది ఇచ్చాను, ఇంకెన్నిసార్లు అపాలజైజెస్ అనేది మీకు ఇవ్వాలి అనేసి ఆదిత్య ఓం గారు అనేది తింటారు. నేను మీ అపాలజైజెస్ అనేది యాక్సెప్ట్ చేశానండి, బట్ ఇప్పుడు నాకు టవల్ వస్తుందా లేదా బిగ్ బాస్ హౌస్ నుంచి తెలియదు కదా, నేను రిక్వెస్ట్ అనేది చేశాను బట్ పంపిస్తారా లేదా అనేది సెకండరీ అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అలా చెప్పిన తర్వాత మళ్ళీ టవల్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ టవల్ పంపించిన తర్వాత మళ్ళీ వార్మప్ అనేది చేసుకుంటారు బెజవాడ బేబక్క గారు అండ్ శేఖర్ భాష. వార్మప్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. సో చేసుకున్న తర్వాత డిస్కషన్ ఏంటి అంటే నిఖిల్ వచ్చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరికి యష్మికి చెప్తారు లైక్ వాష్రూమ్ లో వచ్చేసరికి రిబ్బన్స్ హెయిర్స్ క్లీనింగ్ అనేది ఉండట్లేదండి, ఏదో పేపర్ పీసెస్ కూడా ఉన్నాయి, మనం చెక్ చేసుకోవాలి కదా, పద్దాకులు వాళ్ళు కూడా వాషింగ్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు వాష్ అనేది చెయ్యరు కదా అనేసి చెప్తారు. అండ్ ప్రేరణ అనేది వెళ్ళి పద్దాకులు చూసి వస్తుంటే లైక్ ఏంటి డిటెక్టివ్ లాగా చేస్తున్నారు మా వెనకాల అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సోనియా వచ్చేసరికి ఏంటో సోనియా వాళ్ళు అంటేనే నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది అనేసి నాకు అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో హౌస్ క్లీన్ అనేది చేసామనుకోండి, సారీ హెడ్ బాత్ అనేది చేసామనుకోండి, హెడ్ బాత్ చేసినప్పుడు ఆ హెయిర్ అనేది అక్కడ నుంచి రిమూవ్ అనేది చేస్తాం కదా, ఎందుకంటే మన ఇంట్లోనే అంత కేర్ గా ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ అక్కడ డిఫరెంట్ గా 14 కంటెస్టెంట్స్ అనేది రావటం అనేది జరుగుతుంది. డిఫరెంట్ గా 14 కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి కదా. అండ్ అక్కడ ఓన్లీ మనీ లేడీసే కాదు, లేడీస్ తో పాటు జెంట్స్ కూడా ఉండటం అనేది జరుగుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు కూడా క్లీనింగ్ అనేది చేసుకోవాలి కదా, హెయిర్ అయినా కానివ్వండి మిగతా ఏ పేపర్స్ అయినా కానివ్వండి క్లీనింగ్ అనేది చేసుకోవాలి కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే నాకు సోనియా గారు మాట్లాడిన పాయింట్స్ అనేది నచ్చలేదు. అండ్ మణికంఠ కూడా ఇక్కడ వాయిస్ రేస్ చేసి అనేది మాట్లాడతాడు, ఎందుకంటే అక్కడ తను కూడా అట్లా చేయటం అనేది జరిగిందంట, క్లీనింగ్ అనేది చేయకుండా బయటకు అనేది వచ్చాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ కూడా వాయిస్ రేస్ చేసి మాట్లాడతాడు. తను కూడా లైక్ ఎట్లా అంటే గ్యాప్ అనేది ఇవ్వండి, గ్యాప్ ఇస్తేనే కదా మాకు తెలుస్తుంది అనేసి.
ఒకటి రెండు సార్లు చూసి చెప్పడానికి, ఒకటి రెండు సార్లు చూసి చెప్పండి. ఇన్ కేస్ మీరు పొద్దున్న చూసారనుకోండి, ఈవినింగ్ కి చెప్పండి. అదే టైంలో అప్పుడే వచ్చేసి నెక్స్ట్ మినిట్ లోనే క్లీన్ గా ఉండాలి అంటే అవ్వదు కదా అనేసి అంటం అనేది జరుగుతుంది ఇక్కడ సోనియా అండ్ మణికంఠ. సో అదే పాయింట్ ఒక డే చూసి చెప్పే బదులు ఇప్పుడు అక్కడ ఎవరిని అంటారు, వాషింగ్ డిపార్ట్మెంట్ ని అంటం అనేది జరుగుతుంది. బాత్రూమ్ ఎవరైతే ఉన్నారో ఆ వాషింగ్ డిపార్ట్మెంట్ అనేది అంటం అనేది జరుగుతుంది. వాళ్ళు వాషింగ్స్ చేయట్లేదు అనేసి కంప్లైంట్ అనేది వస్తుంది కదా అందరికి హౌస్ లో. బట్ యష్మి చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బాగుంది. బట్ అందరినీ కూర్చోబెట్టి ఒక చోటే చెప్పాల్సింది. బట్ డిఫరెంట్ గా కన్వే అనేది చేస్తారు. అందరిని ఒకే చోట కూర్చోబెట్టి చెప్తే పోయేది కదా అనేసి తన అంటం అనేది జరిగింది. ఎవరు, సోనియా గారు. అందరిని ఒకే చోట కూర్చోబెట్టి చెప్పిన అదే పాయింట్, డిఫరెంట్ గా చెప్పినా కూడా అదే పాయింట్ కదా అనేసి ఇక్కడ అంటం అనేది జరిగింది. అన్న తర్వాత కొంచెం అది హీటప్ అనేది అవుతుంది. హీటప్ అనేది అయిన తర్వాత లైక్ ఇంట్లో వీళ్ళు ముగ్గురే అనమంటారనమాట. బెజవాడ బేబక్క గారు అండ్ ఆదిత్య ఓం గారు అండ్ శేఖర్ భాష గారు ఉంటే లైక్ ఏంటి అక్కడ డిస్కషన్ దేని గురించి అవుతుందంటే, దేని గురించి అయితే అయినా అవ్వండి మనకెందుకు అనేసి మాట్లాడటం అనేది జరుగుతుంది. పిచ్చి కొట్టుకుంటున్నారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అభయ్ గారు లైక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారనమాట. మాది వాషింగ్ డ్యూటీ అనేది మేము ఓన్లీ మార్నింగ్ సెక్షన్ మాత్రమే చేస్తాము. ఎవరైతే నెక్స్ట్ బాతింగ్కి వెళ్ళారో వాళ్ళు మాత్రమే క్లీన్ అనేది చేసుకోవాలి. మేమైతే నెక్స్ట్ టైం అనేది రిపీట్ అనేది చెయ్యము. ఇది వచ్చేసరికి మా వాషింగ్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇస్తున్నది అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ పాయింట్ లో బెజవాడ బేబక్క గారు కూడా చెప్తారు, క్లీన్ గా లేదు అంటున్నారు. మేము కూడా ఓన్లీ మార్నింగ్ మాత్రమే చేస్తాము. ఆ తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళే క్లీన్ చేయాలి అనేసి బెజవాడ బేబక్క గారు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే అని ఇంట్లో అందరూ యాక్సెప్ట్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నైనికాస్ టీమ్ కి అండ్ యష్మి టీమ్ కి ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. సో గేమ్ నేమ్ వచ్చేసరికి బాల్ పట్టు గోల్ కొట్టు. బిగ్ బాస్ అనేది బాల్ కొట్టు గేమ్ కొట్టు అనేది నిర్ణయిస్తారు. అండ్ ఇక్కడ సంచాలకుగా నిఖిల్ టీం అనేది ఉండటం అనేది జరుగుతుంది. సో ఎక్కువగా ఎవరైతే గోల్స్ అనేది వేస్తారో వాళ్ళే విన్ అవటం అనేది జరుగుతుంది టీంలో అనేసి చెప్పడం అనేది జరుగుతుంది బిగ్ బాస్. అండ్ ఇక్కడ ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి నైనిక వాళ్ళు గేమ్ అనేది ఆడటం అనేది జరుగుతుంది. బిఫోర్ ది గేమ్ స్టార్ట్ అయ్యే ముందర నైనిక చేసిన డిస్కషన్ ఏంటి అంటే, గర్ల్స్ అనేది గోల్స్ అనేది కొడితే సరిపోతుంది, బాయ్స్ అనే వాళ్ళు గోల్ కీపర్ గా ఉంటే బాగుంటుంది, వాళ్ళు కనుక ఎక్కువగా ఆపగలరు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. నైనిక వచ్చేసరికి సేమ్ అదే స్ట్రాటజీతో వీళ్ళు కూడా అభయ్ గారు కూడా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. లైక్ గోల్స్ అనేది ఎలా ఆపాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేసి టీం దగ్గర నుంచి అడ్వైజెస్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి నైనికాస్ టీం అనేది ఆడుతుంది. టీం మొత్తం ఆడిన తర్వాత కూడా ఫస్ట్ రౌండ్ లో 0 పాయింట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యష్మి టీంలో అభయ్ గారు గోల్ అనేది చేయటం అనేది జరుగుతుంది. 1 పాయింట్ అనేది ఫస్ట్ రౌండ్ లో రావటం అనేది జరుగుతుంది. యష్మి టీం కి అభయ్ గారు చాలా బాగా చూసి గేమ్ అనేది ఆడారు. ఎక్కడైతే లాజిక్స్ అనేవి వస్తాయో అక్కడ అండ్ ఐ టు కాంటాక్ట్ ఇవ్వకుండా చాలా బాగా గేమ్ అనేది ఆడటం అనేది జరిగింది ప్లేయర్ కి. ఎందుకంటే ఐ కాంటాక్ట్ ఇస్తే నేను ఎక్కడ గోల్ కొట్టాలి అనుకుంటుంది వాళ్ళకి తెలిసిపోతుంది అనేసి ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా చాలా బాగా చూసి ఆడారు గేమ్ అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ నైనికాస్ టీమ్స్ కి 0 పాయింట్స్ అనేది వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ రౌండ్ అనేది ఆడకుండానే విన్ అనేది అవటం అనేది జరిగింది యష్మి టీం అనేది. అండ్ సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటారు. సో ఈ గేమ్ అనేది అయిపోయిన తర్వాత నబీర్ అండ్ ఆదిత్య ఓం గారు తన అబ్బాయి గేమ్ గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. లైక్ నేను ఓన్లీ రైట్ హ్యాండే అనుకున్నాను, బట్ లెఫ్ట్ హ్యాండ్ తో కూడా ఆడారు అండ్ నన్ను అయితే చాలా బాగా అర్థం చేసుకున్నారు. మనం తను గెస్ట్ చేయలేకపోయాం, లెఫ్ట్ హ్యాండ్ తో కొడతారు అనేసి. అండ్ తన స్ట్రాటజీ అనేది బాగుంది అనేసి వీళ్ళిద్దరు డిస్కషన్ అనేది చేసుకుంటున్నారు. అండ్ అందరూ ఒక చోట కూర్చొని అబ్బాయి గారి గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా బాగా ఆడారు అనేసి అండ్ తన స్ట్రాటజీ అనేది తను అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అబ్బాయి గారు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి యష్మి టీమ్ కి ఒక పాయింట్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇలా పాయింట్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళు డిస్కషన్ అనేది చేసుకుంటారు. ఆ డిస్కషన్ లో భాగంగా నైనిక ఏంటి అంటే, ఫస్ట్ నామినేషన్స్ లో ఏదైతే బెజవాడ బేబక్క గారికి అబ్బాయి చెప్పి నామినేషన్ అనేది వేశారో ఆ పాయింట్ అనేది ఇక్కడ తీసుకురావటం అనేది జరుగుతుంది నైనిక. అండ్ దాని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ తో అలా మన బిగ్ బాస్ డే 3 అనేది ఎండ్ అవటం అనేది జరిగింది. సో ఇక్కడ నేను ఎందుకు అన్నాను అంటే, నిఖిల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయారు అనేసి. ఇన్ కేస్ నిఖిల్ కనుక మణికంఠాన్ని చూస్ చేసుకోపోయినట్లయితే మణికంఠాన్ని ఇంకెవరు చూస్ చేసుకునే వాళ్ళు కూడా కాదు చిప్స్ అనేది. నైనికాకి అయితే ఛాన్స్ అనేది లేదు. ఇన్ కేస్ యష్మి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యష్మి అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోవడానికి రెడీగా లేదు.
తను ఎవరినైతే టీం కావాలి అనుకుంటుందో వాళ్ళే టీంలోకి రావాలి అనేసి తను స్టాండ్ అనేది తీసుకుంది కాబట్టి యష్మి అయితే అసలు తీసుకోవడానికి లేదు కాబట్టి నిఖిల్ అనేది నుంచొని ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అనేది వేసి మణికంఠకి ఒక బూస్ట్ అప్ అనేది ఇవ్వటం అనేది జరిగింది అనేసి నాకు ఈ ఎపిసోడ్ లో అనిపించింది. అండ్ ఆదిత్య ఓం గారిని చూసినట్లయితే శివాజీ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రావటం అనేది జరిగింది. శివాజీ గారు లాగా అనిపించుకోవాలి నేను అనేసి అనిపించడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, బిందు మాధవ గారిని సోనియా ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చింది, నేను కూడా అలా ఆడాలి అనేసి. బట్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే సరిపోదు కదా, తను ఎలా అయితే ప్రవర్తించిందో అలానే ప్రవర్తిస్తేనే కదా హిట్ అనేది అయ్యేది. బట్ ఫ్లాప్ లోనే ఉంది. ఇంకా సోనియా వచ్చేసరికి హిట్ అనేది అవ్వాలి అంటే టైం అనేది పడుతుంది, తన యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. తను పుల్ అనుకున్న మాత్రం పుల్ అయిపోదు కదా. సో నాకైతే అనిపించిన హైలైట్స్ ఇవి. అండ్ ఎపిసోడ్ మొత్తం ఇలా జరిగింది. ఇది వచ్చేసరికి డే 3 యొక్క రివ్యూ. అండ్ మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్, మీకు కూడా ఇలానే అనిపించింది అనేది కింద కామెంట్ అనేది చేయండి. సో ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.